ఇవాళ మనం మామిడికాయ పప్పు చేసుకుందాము. దానికి కావాల్సింది ఒక మామిడికాయని చెక్క తీసేసి ఇలా పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. అందులోనే మనము చాలా బాగుంటుంది, ఒకసారి టేస్ట్ చేయండి. ములంకాడలు కూడా వేసుకుంటే బాగుంటుంది, అభిషేక్స్ కూడాను. ఇవి ఒక 2 కాడలు, ఇది ఒక మామిడికాయ అండి. పులుపు ఇష్టమైన వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా ముక్కలు వేసుకోవచ్చు. ఫస్ట్ మనము తూర్దాలు ఉంటుంది కదండి, కందిపప్పు. ఆ కందిపప్పుని కొంచెం వాటర్ వేసి నానేసుకుని ఉంచుకోవాలి. దాంట్లో కొంచెం వాటర్ వేసి కొంచెం పచ్చిమిరపకాయ ఒకటి వేసి కొంచెం పసుపు వేసేయాలండి. వేసి ఒక పొంగు రానిచ్చి అందులో మనము మామిడికాయ ముక్కలు, ములంకాడ ముక్కలు కూడా వేసి ఒక 3 విజిల్స్ రానివ్వాలి మనం. ఓకేనండి, అర్థమైంది కదా. మనం కందిపప్పు పెట్టుకుంటాం కదా, ఆ కందిపప్పులోనే మనం ఒక చిల్లి కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం పసుపు యాడ్ చేశానండి. వేసి అందులో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, ములంకాడ ముక్కలు వేసుకోవాలి. ఇది ఒక్క పొంగు రానివ్వాలండి, ఒక్కసారి బాయిల్ అవనివ్వాలి. లేకపోతే మనకి కందిపప్పు ఉడికే లోపున ములంకాడలు బాగా పేస్ట్ అయిపోతాయి. అలా కాదు, అలా కాడ కింద ఉంటేనే బాగుంటుంది. అందుకని ఇలా చెప్తున్నాను. ఒక్క పొంగు రానిస్తే మనకి కరెక్ట్గా ఉడుకుతుందండి. తర్వాత 3 విజిల్స్కి చూస్తారు కదండి, ఇది పొంగు వస్తుంది. ఇప్పుడు ఇందులో మనము చెప్పాం కదండి, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాం అనుకోండి తొందరగా కుక్ అవుతుందని. ఇది ఒక్క పొంగు రానివ్వాలి మనం. చూడండి, ఇది ఒక ఉడుకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో మనము ఇందాక కట్ చేసి ఉంచుకున్న మామిడికాయ ముక్కలు, డ్రమ్ స్టిక్స్ ఉన్నాయి కదండి, అవి ఇందులో వేసేసుకోవాలి మనం. వేసేసుకుని మనం మూత పెట్టేసుకుని విజిల్స్ రానివ్వాలండి. ఒక 3 to 4 విజిల్స్ వస్తే బాగుంటుంది. ఆ విజిల్స్ వచ్చాక మళ్ళీ మనము ఇచ్చేద్దాం. ఇంకా కవర్ చేసుకుని విజిల్స్ రానివ్వాలండి. చూస్తారు కదండి, ఇలాగ బాయిల్ అయిపోయింది. బాయిల్ అయిపోయాక ఇప్పుడు ఇందులో మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకుని బాగా కలిపేసుకోవాలండి. ఒకసారి స్టవ్ మీద పెట్టుకోవాలి మనం. ఒక బౌల్ పెట్టుకుని ఈ లోపల ఇది పక్కన సాల్ట్ వేసాం కదండి, అదే పట్టే లోపల ముక్కలకు పెట్టే లోపల మనం ఏం చేయాలంటే లోపల ఒక తవా పెట్టుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా మ్యాంగో దాలకి కొంచెం వేరుశనగ నూనె అయితే బాగుంటుందండి. మీ ఇష్టం, ఏ ఆయిల్ అయినా పర్వాలేదు. పోపుకి ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకు కావాల్సినవి మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు. ఓకేనా అండి. ఇప్పుడు నూనె కాగిందండి. ఇప్పుడు ఫస్ట్ మనం మెంతులు యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా ఇది అయింది. ఇప్పుడు పోపు వేసి దమ్లో వేసుకుంటూ ఆఫ్ చేసేసుకోవచ్చు. నేను వేరుశనగ నూనె వేసానండి, అందుకని పోపు వేగడం కొంచెం లేట్ అవుతుంది.
మెంతులు కొంచెం వేగితే కదండి అప్పుడు మనం ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలండి. అది వేగుతూ ఉంటుంది కదా, అందులో మనము ఇప్పుడు ఇంగువ యాడ్ చేసుకోవాలి. మనం ఇంగువ యాడ్ చేసుకుని అందులోనే రెడ్ చిల్లీ కరివేపాకు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పోపుది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం పోపుది ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదండి, బాగా కలిపేసుకుని హైలో పెట్టి ఒక్కసారి ఉడకనిచ్చేస్తే ఇది వాసన, ఇంగువ వాసన, పోపు వాసన పప్పుకి పడుతుందండి. ఒక్క పొంగు ఒకసారి ఉడకనిచ్చి జాగ్రత్తగా తీసుకుంటే సర్వ్ చేసుకోవడమేనండి. చూసారండి, కలర్ఫుల్ మ్యాంగో దాల్ అండి, డ్రమ్ స్టిక్ మ్యాంగో దాల్ చాలా బాగుంటుంది. మునక్కాడ మామిడికాయ పప్పు తిన్నారంటే వదలరు. మా ఇంట్లో వాళ్ళందరూ చాలా లైక్ చేస్తారు. యాక్చువల్గా మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారండి, వావ్, మీకు సర్వ్ చేసుకోవడం. మ్యాంగో దాల్ రెడీ, డ్రమ్ స్టిక్ మ్యాంగో దాల్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.